యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు ఫ్యాక్ట్ ముచ్చట ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చలే కావచ్చు. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు, మామూలు పొత్తు కాదు, అదో రకమైన ఫేవికాలది. దాన్ని అతికిపెట్టి గుంజిన కూడా రానంత అది పటిష్టమైన సంబంధాలు వాళ్ళదని కాంగ్రెస్ వాళ్ళైతే భారీగా ప్రచారం చేశారు. ఏ విధంగా చేశారో తెలుసు కదా. అదే ఇక్కడ హైలైట్ ముచ్చట ఏంటంటే, ఆడ బోడిగాడు ఆడ ఢిల్లీకి పోయి మోడీగానికి పోయి పైసలు ఆడడానికి పోయిండట. ఎవడు? కేసీఆర్ గాడు. అది ఇది అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి ఈరోజే గుజరాత్లో గన్ని అన్యాయం జరుగుతూ ఉంటే, రైతాంగం వారందరూ చచ్చిపోతూ ఉంటే, ఇక నరేంద్ర మోడీని కలిసి దేనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆగం చేయడానిక అని రేవంత్ రెడ్డి అదే ముచ్చట చెప్పిండు. మరి ఇక తెర తీసేస్తే ఆ తెర వెనకాల ముచ్చట ఏంటంటే, అసలు భాగవతం ఇది. ఏ భాగవతము? గుజరాత్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో ఆ విధంగా మాకు సహకరించండి సార్, అన్నగారు దయచేసి హమారే బడా భయ్యాతు అనుకుంటా మాటలు మాట్లాడాడు ఈరోజు అయితే. మరి దాని గురించి మాట్లాడడానికి అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఒక మాట చెప్తున్నా, గుజరాత్లో ఎక్కడ డెవలప్ అయిందా? రైతాంగం పరంగా చూసుకుంటే రైతులందరూ ధర్నాకు వెళ్ళిన పరిస్థితి. రైతులందరూ వారి సమస్యలు గిట్టుబాటు రేట్లను పెంచుతలేడని సెంట్రల్ పార్టీ పైన అగేన్స్ట్గా ధర్నాలు చేశారు. 78 రోజులు 55 రోజులు ధర్నాలు చేసినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. మరి అదే విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి మీలాంటి గుజరాత్ పరిపాలన మాకు కావాలి సార్ అనుకుంటూ రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. గదే ముచ్చట్ని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రజలారా. మీకోసం అయితే ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. గుజరాత్లో రైతులు ముంచినట్టు తెలంగాణ రైతాంగానే ఆగం చేసే పవర్ ఇవ్వండి మోడీ గారు. ఇక చూడండి, రేవంత్ మాటలకి మోడీకి దిమ్మ తిరిగిపోయింది. అయ్యా మోడీ, కాళ్ళు పట్టుకుంటా జర హెల్ప్ చేయి, నువ్వు మా పెద్దన్న, ఇక గీ నుంచి స్టార్ట్ అయింది మా పెద్దన్న అని. ఆ పెద్దన్న ముచ్చట ఒకసారి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपके ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి అంటున్నా. గుజరాత్ లెక్కట మన రాష్ట్రం అభివృద్ధి కావాలట. గుజరాత్లో ఏం అభివృద్ధి అయిందండి? మీరు రైతాంగం పరంగా చూసుకుంటే గుజరాత్లో 70 రోజులు ధర్నా చేస్తూ ఉంటే పట్టించుకునే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. మరి అలాంటి రాజ్యం మాకు కావాలి, అటువంటి పాలన మాకు కావాలి అంటే ఇక్కడ అర్థమైంది, కరువు కాటకాలను తీసుకురావాలన్నా, గిట్టుబాటు రేట్లను పడగొట్టాలన్నా, రైతాంగం వారిని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఊడ్చేయాలన్నా ఏం ప్లాన్ అన్నట్టు? ఈ తెలంగాణ ప్రజల ఊహలకి అది వదిలేస్తున్నాను. ఇక जरूरी है, अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఇప్పుడు సార్ ఇంకో ముచ్చట అంటాడు. ఆ కాలంలో అంటే 20 రోజుల కింద ముచ్చట ఇది. ఏంటంటే ఈ 420 మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ 840 మాటలు ఏ విధంగా ఉందనేది తెలంగాణ ప్రజలు చూపించడానికి ఈ వీడియోని గ్యాదర్ చేయడం జరిగింది. ఒకసారి చూసి మన సార్ గారి యొక్క మాటలు ఏ తీరుంది, ఈయన మాటలు చూస్తే ఊసర వెళ్ళి సైతం సిగ్గుబడి వెళ్ళిపోతుంది, ఇజ్జతోటి సూసైడ్ చేసుకుని పోతుంది ఊసర వెళ్ళి. ఈ మాటలు చూడండి. పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అంటే ఏందే, ఊర్లో ఉన్న వాళ్ళంతా బయలుపెట్టుడా, ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా. గుజరాత్ మోడల్ అంటే ఏందో, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేరు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసి. ఇదా గుజరాత్ మోడల్. తెలంగాణ ఇదా గుజరాత్ మోడల్. మరి మీరేం కోరుకున్నారు సార్? ఇవాళ మీరేం కోరుకున్నారు? మీరు కూడా గుజరాత్ పాలన తీసుకున్నారు కదా. వచ్చి రాగానే 60 మంది రైతుల మీద అయితే అటెంప్ట్ మర్డర్ కేసు అయితే పెట్టించుడు రేవంత్ రెడ్డి. బరాబర్ పెట్టించిండు. చాలా మంది రైతులు నల్గొండల పొలాలు ఎనుకుపోతున్నాయి. దాని గురించి సారు పట్టించుకోలేకపోతున్నాడు. అది మళ్ళీ మాకు గుజరాత్ పాలన ఇవ్వండి సార్. ఈ 420 మాటలు, దానికి 840 మాటలు చూద్దాం.
अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है। ये मदद जरूरी है। तेलंगाना राष्ट्र में पूरा किसान वालों का, पूरा रैतांग वालों का ठोक देना, मार देना, उन लोगों पर गोली चालू करना, ये परमिशन दे दो సార్ హమాకు వయసు పుంచరా ఆప్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిట్లాంటి మాటలు మా అన్న నరేంద్ర మోడీ అయ్యాని కాలు పట్టుకుంటా కొంచెం హెల్ప్ చేయండి, కొంచెమే హెల్ప్ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా గుజరాత్లో జరిగిందో అటువంటి అభివృద్ధి ఇక్కడ తీసుకొస్తా. ఏంది సార్ ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలారా ఇకనైనా వేకప్ టు రియాలిటీ, దట్స్ ఇట్. అంటే ఇక్కడ ఏం లేదు. గుజరాత్లో రైతుల పరంగా అన్యాయాలు జరిగింది, దోపిడీ పాలన జరిగింది. అదే పాలన ఇడికి రావడానికి సార్కి కొంత పర్మిషన్ కావాలట. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. సార్ మాట్లాడింది బాగానే ఉంది. ఆ వీడియో మొత్తం నేను చూసిన, ఆ వీడియో కూడా మీరు కూడా చూసుంటారు. ఆ వీడియోలో సార్ మాట్లాడింది ఏంది? హైదరాబాద్ మూసీ కాల్వను డెవలప్ చేయండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరంగా డెవలప్ చేయండి, మాకు మెట్రో స్టేషన్ పరంగా డెవలప్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అడిగింది సార్. కానీ మరి రైతాంగం వారికి రేట్లు పెంచడానికి ఎందుకు అడగలేదు నరేంద్ర మోడీ గారు? ఎందుకు అడగలేదు రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పండి. ఇంకోటి అడిగింది సారు, నాకు అది బాగా నచ్చింది. ఏం వచ్చాడంటే ఆదిలాబాద్ ఆదివాసులకు ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేని పరిస్థితి, ఆ అభివృద్ధి కూడా చెప్పండి సార్. నువ్వు గది చెప్పినావు బరాబర్ ఉంది. అదేవిధంగా మిగతా వరంగల్లో కానీ, నిజామాబాద్లో కానీ, చుట్టుపక్కల ఉన్న మెదక్ డిస్టిక్, రంగారెడ్డి అలాంటి జిల్లాల్లో కట్టుకోవడానికి బట్టలేని కూడా వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అది కూడా మీరు దృష్టి సారించి వారిని ఆదుకోవాల్సిందే కోరుతున్నాము. మీరు గుజరాత్ యొక్క అభివృద్ధిని పెట్టాల్సిన అవసరం లేదు. గుజరాత్ ఏందో మాకు తెలుసు, అలా జరిగిన అభివృద్ధి ఏందో తెలుసు. ఈడ మళ్ళీ పెట్టాలనుకుంటే రైతాంగం వారు రోజుకో లక్షలాది మంది ఊరేసుకొని చనిపోతారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేయొద్దని మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేయాలంటే ఒక్క హైదరాబాదే కాదు, ఇక్కడ మురికి వాడలో నివసిస్తున్న చాలా మంది ఉన్నారు. ఆ మురికి వాడలో బ్రతుకుతున్న వారికి సరైన బట్టలు లేదు కట్టుకోవడానికి, తినడానికి సంపూర్ణమైన తిండి లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, అలాంటి వారికి భూమి లేదు, ఇల్లు కూడా లేదు. మరి అలాంటి వారికి ఏదైనా పథకాలు పెట్టి ఆదుకోండి సార్. దయచేసి అలాంటి వారిని పథకాలు పెట్టి ఏదైనా ఆదుకోండి. రేషన్ లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వండి, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, చిరస్థాయిలో వారికి ఉండడానికి ఇల్లు ఇవ్వండి, తినడానికి కొంచెం తిండి ప్రసాదించండి. వాళ్ళకు పూర్తి స్థాయిలో భూమి లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఒక గుంటనో 20 గుంటలో 1 ఎకరమో అట్లాంటి భూములను ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వము పూర్తి స్థాయిలో అక్కడో ఇచ్చింది కానీ చాలా మందికి అయితే ఇవ్వడం లేదు. దయచేసి మీరు కనుక ఈసారి ఇస్తే ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో మీరు ఒక మెరిసిపోతారు. బరాబర్ ఇది ముచ్చటైతే మెరిసిపోతారు. తెలంగాణ రాష్ట్రాన్ని యాగం చేయాలని చూడకండి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను, సుదీర్ఘంగా 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ అలాంటి రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూడకండి. దయచేసి ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయండి. గత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేయండి. చాలా మంది భూమి లేని వారి ప్రజలు ఉన్నారు, వారికి భూమిని అందియండి. ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని నానా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారందరూ కలిసి కబ్జాలు చేసుకొని వారి పేర్ల మీద పట్టాలుగా చేయించుకుంటున్నారు. మరి వాటిపైన దృష్టి సారించి మరి అలాంటి వారికి ఆ గవర్నమెంట్ భూముల్ని చిరస్థాయిలో ఆ పేదవారికి ఇవ్వండి. మనిషి మనుగడ సాగించడానికే ఈ భూమి ఏర్పడింది. అటువంటి భూమిని 10 మందికి పేదవానికి ఇస్తే అది ఎంతో అభివృద్ధి పరంగా మానవుని జీవనానికి నాంది పలికే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. గుజరాత్ పాలన గురించి మాట్లాడొద్దు, ఆ యొక్క గొప్ప డెవలప్మెంట్ గురించి పెట్టాల్సిన అవసరం లేదు.